వర్షాలతో హుస్సేన్ సాగర్లోకి భారీగా నీరు చేరటంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటిని బయటకు వదులుతున్నారు. రాజేంద్ర నగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్పల్లి తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్రజలు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. పంజగుట్ట, ఎర్రగడ్డ, కూకట్పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రోడ్లపై వర్షం నీరు చేరింది. అర్ధరాత్రి నుంచి చాలా చోట్ల ప్రధాన మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ప్రజలు వర్షపు నీటిలోనే రాత్రంతా జాగారం చేస్తూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. అటు రాజేంద్రనగర్, గచ్చిబౌలి, మెహదీపట్నం, నాంపల్లి, అబిడ్స్తో పాటు పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బాలానగర్, సనత్ నగర్, అమీర్పేట్, మలక్పేట్, చాదర్ఘాట్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడింది. షాపూర్ నగర్లో 15.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బొల్లారంలో 7.8, కూకట్పల్లిలో 6.5, బాలనగర్లో 6.2, తిరుమలగిరిలో 6, అమీర్పేట్లో 5.7, రామచంద్రాపురంలో 5.1, ఖైరతాబాద్లో 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హుస్సేన్ సాగర్ పూర్తి స్థాయిలో నిండింది. రాత్రి కురిసిన వర్షానికి కూకట్పల్లి, బాలానగర్ నాలాల నుంచి భారీగా వరద నీరు సాగర్లోకి చేరుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. కుత్బుల్లాపూర్, అల్వాల్, కూకట్పల్లి, దోమల్గూడ, నల్లకుంటతో పాటు దిగువ ప్రాంతాల్లోని కాలనీల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పురాతన భవనాలు, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో నివసించే వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. రాత్రి నుంచి జీహెచ్ఎంసీ సిబ్బంది, అత్యవసర సహాయక సిబ్బంది వాన నీటిని ఎప్పటికప్పుడు నాలాల్లోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేశారు. మెట్రో మార్గంలో రోడ్డుపై ఉన్న డివైడర్ల కారణంగా పంజగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, ఎర్రగడ్డతో పాటు పలు చోట్ల రోడ్లపై భారీగా నీరు నిలిచింది. చినుకు పడితే చాలు భాగ్యనగరం కాస్త బురద నగరంగా మారిపోతోంది. రాత్రి నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలతో పాటు నగర నడిబొడ్డున ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఖైరతాబాద్, అమీర్పేట్, జూబ్లీహిల్స్తో పాటు సికింద్రాబాద్ ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. బస్తీల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరటంతో జనం నానా ఇబ్బందులు పడ్డారు.